తర్వాత ఎక్కడికొచ్చారు సార్ మీరు మార్కాపురం నుంచి? మార్కాపూర్ తర్వాత నేను మళ్ళీ గిద్దలూరు రెండోసారి చేస్తుందండి, కొంతకాలం చేశాను. తర్వాత చీమకుర్తి పోలీస్ స్టేషన్ చేశాను, తాలూకా పోలీస్ స్టేషన్ చేశాను. సార్ మీరు చీమకుర్తి వరకు వచ్చారు కదా, ఇంచుమించు ప్రకాశం జిల్లా ఈస్ట్ వెస్ట్ అన్ని చుట్టూ వచ్చారు. అవునండి. పబ్లిక్ నేచర్ ఎలాగుంటుంది ఒక్కొక్క ఏరియాకి? ప్రకాశం జిల్లా పబ్లిక్ చాలా మంచి వాళ్ళండి, ఒక్కొక్క ఏరియా కాదు, కొద్దిగా ఎస్పెషలీ ప్రకాశం జిల్లా మీకు తెలుసు కదండి, 3 ప్రాంతాల నుంచి వచ్చింది. కర్నూలు జిల్లా నుంచి మార్కాపూర్ సబ్ డివిజన్, గుంటూరు జిల్లా నుంచి చీరాల సబ్ డివిజన్, నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు సబ్ డివిజన్ కలిస్తే ఇది ప్రకాశం జిల్లా అయింది. సో మూడు ప్రాంతాల వ్యక్తులకి 3 స్వభావాలు ఉంటాయి. జనరల్గా గుంటూరు జిల్లా వాళ్ళ స్వభావాన్ని చీరాల వాళ్ళు పోలి ఉంటారు. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ సంబంధాలన్నీ అటు గుంటూరు వాళ్ళతోనూ బాపట్ల వాళ్ళతోనూ చేసుకుంటూ ఉంటారు. మా వాళ్ళు మార్కాపూర్ వాళ్ళంతా వాళ్ళ పెళ్లి సంబంధాలన్నీ కర్నూలు జిల్లా కోయిలకుంట్ల వాళ్ళతోనూ, ఆళ్లగడ్డ వాళ్ళతోనూ, ఆత్మకూరు వాళ్ళతోనూ చేసుకుంటూ ఉంటారు. ఈ 3ది కందుకూరు వాళ్ళు, మీకు తెలిసి వాళ్ళకి షాపింగ్ కూడా అటే వెళ్తారు, నెల్లూరుకి కావలికే వెళ్తారు. సో 3 డిఫరెంట్, 3 సమన్వయం చేసుకుంటూ పోవడం కొద్దిగా కష్టమైన విషయమే, బట్ గుడ్. ఓవరాల్గా ప్రకాశం మంచి జిల్లా. ఓకే. ఇక్కడ పోలీస్ క్రిమినల్స్ యాటిట్యూడ్ ఎలాగుంటుందండి? మీరు పబ్లిక్ మంచి ప్రజల గురించి చెప్పారు, వాళ్ళ దగ్గర సంబంధాలు అంత పీస్ఫుల్ అని. క్రిమినల్ యాటిట్యూడ్ 3 ప్రాంతాలకు ఎలాగుంటాయి? క్రైమ్ బేస్ అంతా చీరాల్లోనే ఉంటుందండి. ఇక్కడ ప్రాపర్టీ అఫెండర్స్, ఆస్తి దొంగతనాలు జరగడం కానీ పెద్ద తక్కువ. కందుకూరు ప్రాంతంలో తక్కువ, అండ్ మార్కాపూర్ ఏరియా చాలా తక్కువ ఉంటుంది ప్రాపర్టీ అఫెండర్స్ రిపోర్టింగ్. ఏం చేసినా అక్కడ బాపట్ల ఏరియా, మీ అశోక్ వర్ధన్ మా బ్యాచ్మెంట్ ఉన్నారు, ఆయన ఇప్పుడు దర్శి డిఎస్పీ ఉన్నారు. ఆయన దాన్ని కూలంకుషంగా ఆ సబ్జెక్ట్ ఆయనకు బాగా తెలుసు. అయితే దాని మీద ఆయనకు అథారిటీ ఉందన్నట్టు ఆ దొంగల మీద. మీకు 2 వైపులు ఉన్నారు కదండి, ఒకవైపు సోటపురం, మరోవైపు కప్పరాల తిప్ప. ఈ 2 ఎఫెక్ట్ కూడా కనిపిస్తుంటుందా? అవునండి. కప్పరాల తిప్ప వాళ్ళని నేను కందుకూరు సీగా పనిచేస్తున్నప్పుడు చాలాసార్లు అరెస్ట్ చేశాం, ప్రాపర్టీ అఫెన్స్లు అరెస్ట్ చేశాం. వాళ్ళు రాత్రిపూట రోడ్ల మీదకి వచ్చి ఆగి ఉన్న లారీలు అవన్నీ కొట్టేస్తుంటారు. ఆ హైవే అనుకోనున్న పోలీస్ స్టేషన్స్లో లేదా సర్కిల్స్లో ఉద్యోగం చేసినప్పుడు ఈ మెనెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక పర్టికులర్ కేసులో హైవే మీద ఒక లారీ ఉంటుంది. ప్రకాష్ అని, జీవి ప్రకాష్ అని పేరు, మద్రాస్ క్రిమినల్. అతని ఎమో ఏమిటంటే అతను ఒక కస్టమైజ్డ్ వెహికల్ తయారు చేసుకున్నాడు. ఆ వెహికల్కి ముందు ఓపెనింగ్ ఉంటుంది, డ్రైవర్ కూర్చునే సీట్కి ముందు ఓపెన్గా ఉంటుంది. అతను ఒక బండి వెనకాల, ఆగున్న బండి వెనకాల ఈ బండి పెట్టేసుకొని దాంట్లో సామాన్లన్నీ దీంట్లో ముందు నుంచి వేసేసుకుంటాడు. అలాగా మాకు 8-9 లక్షల రూపాయల మెడిసిన్స్ పోయినాయి కరోనా టైంలో. చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్, కరోనా నడుస్తుంది. డోలో అండి, మీకు తెలుసు. ఆ డోలో మెడిసిన్ పోయింది. ఎస్పీ మేడం, మేడం గారు కొత్తగా వచ్చారు, అమిత్ మేడం, గర్గ్ మేడం గారు, మెరికా గర్గ్ మేడం గారు సిఏ గారు ఇది డిటెక్ట్ చేయాలి మనము అనడంతో మల్లికార్జున్ నాకు మంచి అసైన్ వాడు గుడ్లూరులో. మల్లికార్జున్ లిమిట్స్లో జరిగింది అది. మల్లికార్జున్ చాలా కష్టపడ్డాడు ఆ అబ్బాయి. అది పోయింది 8-9 లక్షలైనా ఆ అబ్బాయి దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టుకొని, మేము చెన్నైలో, నేను కూడా వెళ్ళాను అప్పుడు, చెన్నైలో 15 days ఉన్నాము. మాకున్న సమస్తమైన ఇన్ఫార్మల్, ఆ లోకల్ డీసీపీస్, క్రైమ్ డీసీపీస్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకి అది చాలా తమాషాగా జరిగిందండి. ఆ బండి నంబర్ మేము టోల్గేట్ మీదే ఆధారపడ్డాం. వీడు తీసుకెళ్ళిపోయిన బండి టోల్గేట్లో రికార్డ్ అయింది. ఆ రోజు ఆ పర్టికులర్ టైంలో ఊహించాం ఎన్ని బండ్లు పోయి ఉంటాయి, 6-7 బండ్లు. ఆ 6-7 బండ్లో అన్ని రూల్డ్ అవుట్ అయ్యాయి. ఒక్క బండి మటుకు టువర్డ్స్ మెడ్రాస్ వెళ్ళిపోయింది. ఈ బండి మళ్ళీ వస్తుందేమో చూడండి అని చెప్పి టోల్గేట్స్ అంతా చెప్పి పెట్టాం. కరెక్ట్గా 15 రోజుల తర్వాత మళ్ళీ అతను నరేంద్రకి అదే బండిలో వేసుకొని వచ్చాడు ఆ టోల్గేట్ దగ్గర. అతను పట్టుకుంటే దాన్ని టోల్గేట్ని గుద్దేసి పారిపోయాడు. తర్వాత మరో ఇన్ఫార్మర్ మాకు ఫోన్ చేసి, సార్ పలానా చోట ఉన్నాడు, మళ్ళీ వచ్చాడు అఫెన్స్కి, అంటే లారీ రిపేర్కి వచ్చాడు అన్నప్పుడు అతను పట్టుకొని వచ్చాం. అట్లా హైవే పక్కన ఉన్న పోలీస్ స్టేషన్స్లో ఈ మెనెస్ ఉంటుంది. సార్ మీరు చెప్పిన కేసు ఇన్వెస్టిగేషన్ చాలా సింపుల్గా చెప్పారు. అవునండి. కానీ అది 3 రాష్ట్రాలకు సంబంధించిన కేసు అయింది. అవును. జరిగింది ఆంధ్రప్రదేశ్. అవును. మీరు పట్టుకుంది చెన్నై. అవును. మీకు లీడ్ వచ్చింది తెలంగాణ. ఎస్, అవునండి. చెప్పండి ఒకసారి. అవును. ఈ అబ్బాయి ప్రకాష్ ఏం చేస్తా అంటే లారీలు కొనడానికి వెళ్ళాడు. ఒక లారీ మేము సీజ్ చేసాం. అతను రెండోసారి నేరం చేయడానికి వచ్చినప్పుడు టోల్గేట్ వాళ్ళు అప్రమత్తతతో మమ్మల్ని, మా వాళ్ళకి చెప్పారు. మా మల్లికార్జున ఎస్ఐ తనుకుంటే అతను లారీ వదిలిపెట్టిపోయాడు. అతను నేరం చేయాలంటే మళ్ళీ ఆ కస్టమైజ్డ్ లారీ కావాలి, దానికి మళ్ళీ సెపరేట్ అరేంజ్మెంట్స్. ఆ ముందు అన్ని వైపులు ఓపెన్ అవుతాడు కదా లారీ. అవును, అన్ని వైపులో ఓపెన్ అయ్యేలాగా కస్టమైజ్గా చేయించుకున్నాడు అతను. అలా చేయించుకోవడానికి అతను హైదరాబాద్ వెళ్ళాడు. ఆల్రెడీ అక్కడ మన ఇన్ఫార్మర్ని, మన కందుకూరు రూరల్ ఎస్ఐ గారు ఒక ఇన్ఫార్మర్ పెట్టుకున్నాడు అక్కడ. ఈ లారీలు ఇట్లా తయారు చేస్తారు లారీల దగ్గర. వాళ్ళు, సార్ వీడు వచ్చాడు అని చెప్పడంతో అతన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ యాజ్ ఇట్ ఈజ్ ఇంటాక్ట్ చేశాము. ఎస్పీ గారు కూడా, ఐజీ గారు కూడా మంచి మెచ్చుకుని, చాలా ఎస్ఐస్ చాలా కష్టపడ్డారు. ఎస్పెషల్లీ మా మల్లికార్జున్ చాలా కష్టపడ్డాడు దాంట్లో. ఆ కేసులో చెన్నైలో ఆయనకు ఒక కీప్ ఉంటుంది. అవునండి. ఆ కీప్ ఇచ్చిన సమాచారం ఏంటంటే, ఆ
ఆమె సమాచారం ఇవ్వలేదు కానీ చాలా విషయాలే చెప్పింది. అతని గురించి ఆమెకు తెలియదు. అతను ఏం చేస్తాడో ఆమెకు తెలియదు. ఆమె దాదాపు ఆమెకు హ్యాండిక్యాప్డ్. ఆమెను గట్టిగా ఇంటరాగేట్ చేశాము. ఆమె అతని గురించి చెప్పింది, అతని లైఫ్ స్టైల్, అతను ఎక్కడెక్కడ ఉంటాడు అని చెప్పాడు. అతను అంత చేసిన డబ్బులన్నీ అతను ప్రాస్టిట్యూషన్ ఖర్చు పెడుతుంటాడు, గుర్రం రేసులు ఖర్చు పెడుతుంటాడు ఆ ప్రకాష్ అనే అతను. అలానే మా కందుకూరులో ఇంకొక పెద్ద డెకాయిటీ జరిగింది. ఒక జ్యువెలరీ షాప్ ఓనర్ జ్యువెలరీ కొనుక్కోవడం కోసం 50 lakhs తీసుకొని వెళ్తూ ఉంటాడు. పోలీస్ డ్రెస్లో కొంతమంది అతన్ని ఆపి, అలా ఇన్నోవా కార్ ఆపి ఆ 50 lakhs తీసుకుని వెళ్ళిపోతారు. డీఎస్పీ ఆఫీస్కి రండి అని చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళు డీఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఎవరో ఉండరు. సో ఇట్స్ ఒక క్లియర్ కేస్ ఆఫ్ డెకాయిటీ. ఇది జరిగి ఇంతకుముందు నేను చెప్పిన కేసు జరిగి అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాకముందే ఇది వచ్చి పడింది మీద. ఎందుకంటే నేషనల్ హైవే ఈజ్ ప్రోన్ టు అఫెన్సెస్, ఇలాంటి అఫెన్సెస్ జరుగుతూ ఉంటాయి. బట్ మళ్ళీ మా సబ్ ఇన్స్పెక్టర్స్ మల్లికార్జున్ అనే అబ్బాయి, విశ్వనాథ్ రెడ్డి అని మరొక అబ్బాయి ఉండేవాడు అక్కడ లోపాడులో. వీళ్ళిద్దరూ 24 hours డిటెక్ట్ అయిందండి. 48 లక్షలు ఇంటాక్ట్. ఎలా దొరికింది? లీడ్ ఎక్కడ వచ్చింది? అది లీడ్ ఎలా వచ్చిందంటే ఈ వీళ్ళలో ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో కారులో ఇన్నోవా వాళ్ళు, అందులో ఒకడు కాస్త ఆ బండి నెంబర్ చూడగలిగాడు. వాళ్ళు వచ్చిన బండి, వాళ్ళు ఒక బండిలో ఇన్నోవాలో వచ్చారు. ఆ వచ్చిన బండి నెంబర్ గుర్తుపెట్టుకున్నాడు లక్కీగా. గుర్తుపెట్టి ఇది వారం రోజులతో అది రిపోర్ట్ అయింది. జరిగింది సండే అనుకుంటే సాటర్డే తర్వాత ఎప్పుడో రిపోర్ట్ అయింది. ఎందుకంటే అంత ఆపారు? పోలీసులే అనుకున్నారు, వాళ్ళు చేసింది పోలీసులే అనుకున్నారు. సో తర్వాత ఆ నెంబర్ ఆ కుర్రాడికి ఆ వారం రోజులు గుర్తుండడం మాకు కలిసి వచ్చింది. ఆ నెంబర్ ఎవరిదా అని చెప్పి టోల్ గేట్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటే అది కడప జిల్లా మీదుగా టోల్ గేట్స్ మన బింజమూరు మీదుగా కడప జిల్లాలోకి ఎంటర్ అయింది. సో అది ఇంకా అక్కడి నుంచి వేరుగా వెహికల్ దగ్గర పోతే పట్టుకుంటే ఒక కానిస్టేబుల్ ఉన్నాడు దీంట్లో. అట్లూరు పోలీస్ స్టేషన్ అని ఉంది అక్కడ ప్రొద్దుటూరు దగ్గర. అందులో పనిచేసే కానిస్టేబుల్ ఇచ్చిన ఐడియా ఇది. అతను కాస్త ఫినాన్షియల్గా కొద్దిగా అలా కష్టాల్లోనో అప్పుల్లోనో ఉండడం జరిగింది. అతని దగ్గరికి వచ్చిన పాత నేరస్తుడికి సలహా ఇచ్చి ఆ జ్యువెలరీ షాప్లో పనిచేసే డ్రైవర్ వాడిని ఇండ్యూస్ చేసి వీళ్ళందరూ కలిసి నేరం చేశారు. ఇది కూడా చాలా మంచి పేరు తెచ్చిన కేసు. మేడం గారే ఉన్నారు ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా, మన మల్లికా గారికి మేడమే ఉన్నారు. ఐజీ గారు కానీ 1 dayలో తీసుకొని వచ్చేసామండి వాళ్ళని. ఇంటాక్ట్ దొరికింది. ఇంటాక్ట్ 48 lakhs, 2 lakhs పంచుకున్నారు. మిగిలిన పంపకాల కోసం రెడీగా పెట్టుకున్నారు. సో విత్ వెహికల్ తీసుకొని వచ్చేసారు. అది అందులో కూడా మా ఎస్ఐఎస్ మల్లికార్జున, కందుకూరు రూరల్ ఎస్ఐ అబ్బాయి అంకమని, విశ్వనాథ్ రెడ్డి అని వీళ్ళంతా పక్క. మా దగ్గర మంచి ఎస్ఐస్ ఉన్నారండి మా జిల్లాలో, చక్కగా పనిచేసే ఎస్ఐస్ ఉన్నారు.